తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎందుకు వచ్చినట్టు, దేనికోసం వచ్చినట్టు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ముస్తాబాద్ మండలకు కామారెడ్డి వెళ్ళడానికి ఇదే రహదారి మాకు దిక్కు, వేరే రహదారి లేదు. కానీ ఇంత నిర్లక్ష్యం సహించేది కాదు, ఇంత నిర్లక్ష్యం కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది బంగారు తెలంగాణ, బంగారు చెప్పడం వరకే బంగారు తెలంగాణ. ఎప్పుడు బంగారు తెలంగాణ అయింది? బంగారు తెలంగాణ ప్రజలు బంగారంగా ఎప్పుడు బతికిండు? ఈ లోవల్ వంతెన గురించి చెప్పరాని క్రాప్ అమ్మిండ్రు అని చాలాసార్లు విన్నా నేను. రెండవది ఏంటంటే ఇది అవుతలేదు చేయడం లేదు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అంటుండు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అంటే ప్రజాప్రతినిధులు ఐఎస్ అధికారులు అంతా ఏం చేస్తుండ్రు వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఆదేశిస్తే 24 hours లో పనులు అవుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు, మరి రాగట్లపల్లె కావచ్చు, ఇలా గంభీరపేట మండలం గోరట్ల కావచ్చు, ఒక బ్రిడ్జి ఉండగా కూడా పక్కన ఇంకో బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి. అవును, మరి ఇక్కడ ఈ బ్రిడ్జిని ఎందుకు కూల్చినట్టు? వాళ్ళే కూల్చేసి వాటిపైన అది సరి అయినదైతే కాదు. బ్రిడ్జి పక్క రూట్ కాకుండా, పక్క రూట్ ఏర్పాటు చేయకుండా బ్రిడ్జి కూల్చరాదు. ఎక్కడ కూడా మనం చూడలేదు. బ్రిడ్జి కూల్స్తే ఏమొచ్చింది, ఏం సాధించింది? ఇక్కడ ఈ బ్రిడ్జిని కూల్చారు కదా, అంటే పాటిరాజ్యం పట్టించిన బ్రిడ్జిని ఈ అధికారులు ఎందుకోసం కూల్చారు? ఎంత మనం ఎన్ని వార్తలు తీసాం కానీ ఎందుకు స్పందన లేదు అన్న? నీకు ఒకటే ఇక్కడ మీకు కావాల్సింది అవినీతి అంటే అవినీతి ఒక్క రోజులో పోయే అవినీతి కాదు ఇది. ఎందుకు అంటే తరతరాల నుంచి, గతం నుంచి ఇప్పటి వరకు వస్తుంది. నేను ఒకటే విన్నా, బట్టి విక్రమార్క అన్న గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇప్పుడు అవినీతి జరగదు, అన్యాయం జరగదు, ఒత్తిడి అనేది మాది ఉండదు, 10 రోజులు ఉండవు, ప్రజాపాలన అనేది నిరూపించి తీరుతామని చెప్పడం జరిగింది. అందుకే నేను దాని దృష్ట్యా నేను ఏమంటున్నా అంటే తప్పకుండా పొన్నం ప్రభాకర్ గౌరవ అన్నగారు, రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు తప్పనిసరి చర్య తీసుకుంటాడు, ఖచ్చితంగా ఇది చేయిస్తాడు. కానీ సమయం మాత్రం ఎక్కువ లేదు, సీజన్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు తల్లి గర్భంలో పిండం ఉన్న పరిస్థితి ఉన్నది. అది అప్పుడు అనే పరిస్థితిలో ఈ బ్రిడ్జి ఒకవేళ కానట్టయితే, ఈ వర్షం సీజన్ స్టార్ట్ అయితే అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. బస్సులు మునిగినా, ఇంకేమైనా రవాణా బంద్ అయితే, ఇంకో రవాణా ప్రత్యేకించి అయితే లేదు కదా. ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళకు, PG to KG చదివే వాళ్ళకు, కామారెడ్డి వెళ్ళే వాళ్ళకు, ముస్తాబాద్ వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకని నేను కోరుతున్నా అంటే ఇక్కడ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, TRS అయినా, బట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేయాల్సిందే. చేయడానికి నేను ముందుంటా. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒకప్పుడు నేను టవర్ ఎక్కినా అని చెప్పేసి కదా, ఎంత పెద్ద యుద్ధం చేయడానికి నేను ముందుంటా. ఎందుకంటే చేయాలి, ఈ బ్రిడ్జి కాకుంటే నేనేం చేయాలి అన్న? బ్రిడ్జి కాకుంటే అని మీరు ఒక్కరే అంటే మీ పైన వేసుకొని చేయడం కాదన్న. ఇక్కడ 6 తేరులో మీరు చిన్నవాళ్ళు, 6 తేరిన వాళ్ళు ప్రముఖులు ఉన్నారు. లింగనపేట కానీ, సరే ముస్తాబాద్ మండల్ కానీ, ఈ గంభీరపేట మండల్ కానీ, సిరిసిల్ల కానీ. నేను ఏమంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తెస్తున్నాను ఏంటంటే, గౌరవ మంత్రి మన ఎమ్మెల్యే గారు KTR బాధ్యత వహించాల్సి, ఇప్పుడు గెలిచిన MP గారు కూడా బాధ్యత వహించాల్సిందే. తర్వాత కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించి సత్వర చర్యలు చేపట్టాల్సిందే. దాన్ని ఏమంటారు, ఎమర్జెన్సీ ఏదో ఉంటుంది చూడండి, ప్రకటించే తాత్కాలిక చర్యలు అని చెప్పి, అవి చేయించకపోతే చాలా నష్టం ఏర్పడుతుంది. రెండో మాట చెప్పారు మీరు, అయితే చేసేవాడిని చేస్తలేరు, చేయనిస్తలేరు, వాళ్ళు ముందుకు వస్తలేరు అని. ఎప్పుడైనా చేసేవాడు ఒకడే ముందుకు వస్తాడు. ముందుకు వచ్చినాకనే తన ద్వారా చాలా మంది వస్తారు. కొందరు ఏం చేస్తారంటే వాడు చేసిండా అయిందని కూల్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఈ రోజుల్లో ఏం చేస్తారంటే నోరు ఇప్పిన వాడిని నోరు మూయించే ప్రయత్నాలు బాగా చేస్తారు. కొట్టరు, సరే ఏ విధంగా నోరు మూయించాలి, ఎట్లా నోరు మూయించాలనే ప్రయత్నంలో చూస్తారు. అది కాదు నేను ఇక్కడ కోరుతుంది. నేను గౌరవంగా ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, అదే బయటకు అసలు చెప్పిస్తలేరన్న. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందే ఓటేసే వరకు కాదన్నా అని చెప్తున్నాను. మరొకసారి రుజువు చేస్తున్నా, ఓటేసే వరకే కాదు, మీకు ఓటేసి మీరు ఏం చేస్తారు, రేపు మన సంతర మా రవాణా ఏంది అని ప్రజలు అడిగే పరిస్థితులు కూడా ఉండాలి కదా. ప్రజలు అమాయకులు. ఒక్క విషయం అన్న, ప్రజల అమాయకులకు తోడు మీరు ఉన్నారు. మీరు ముందుకు వస్తారు, మీరు ఉందన్నారు, మీ వెనక నడవాల్సిందే. మీకు కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన కదా, ప్రజాప్రతినిధులు అధిరత మారుతున్నారు, వాళ్ళు బాధ్యత వహించాల్సింది కదా. ఇన్ని రోజులు వారు లోట్లేస్తేనే కదా వీళ్ళు పీఠం మీద కూర్చొని ఇంతవరకు వచ్చింది. మరి ఇదంతా జరిగితే ప్రమాదం అని తెలియదా? రేపు ఏదైనా ఎట్లా వస్తుంది, బస్సులు రవాణా ఎట్లా ఉంటుంది, ఏనంగా వస్తుంది, దారే లేదు కదా. ఈ బ్రిడ్జి జరగకుంటే ఇంకొక 4-5-10 రోజులు చూద్దాం. వర్షం ఎక్కువ, వరద ప్రవాహం ఎక్కువ అయిపోతే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించవలసి ఉంటుంది? అదే సమస్య. ఇప్పుడు ఏందన్న గారు, ఎన్నికల కోడ్ నిన్న మొన్న అయిపోయింది. కోడ్ ముగిసింది. ఈ బ్రిడ్జి ప్రమాదమైన కరమంది. ఈ బ్రిడ్జి కాలేదంటే ఒక పక్క ఈ పని చేస్తూ, ఇంకొకటి రెండవ ఆలోచన చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి చేయిస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకు అంటుందంటే, వాళ్ళకి చెప్పరాని, ఇప్పుడు ఎలక్షన్లు ఎవరికైనా పార్టీ గెలవంగానే కాదు, అన్ని గెలవాలి. సర్పంచ్ గెలవాలి, ఎంపీటీసీ గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి అనేవి ఉంటాయి కదా. అందులో భాగం ఇది చేయకుంటే కష్టమే కదా. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలో
మరి లో లెవెల్ వంతెన అవుతుందా కాదా, మరి ఆశలుగా మిగిలిపోతుందా, లేకుంటే అందరి ద్రాక్షగా అక్కడే వెళ్ళిపోతుందా? మరి ఇక ముందైనా ప్రజలందరూ మేల్కొని ఇలాంటి సమస్యలు ఎన్నున్నా ఇంతే కదా, ఇది పోరాడితే పోయే ఉన్నది బానిస సంఖ్యలు తప్ప, పోరాడతాం హక్కుల కోసం ముక్కు పిడికిలేస్తాం అని చెప్పేసి ముందడుగేసినప్పుడే సమాజం సమసమాజ నిర్మాణం. జై హో భారత్, జై భారత్ రాజ్యాంగం. చూస్తుండండి మరి ఇది అవుతుందా కాదా. ఈరోజు ఇంత జరిగినా ప్రభుత్వం స్పందించి దిగిరాకపోతే ఇక్కడ కార్యక్రమం నిర్వహణ అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగనట్లయితే తదుపరి కార్యాచరణ ఏంటంటే ముస్తాబాద్ సంబంధించిన విద్యార్థులు ప్రజలతోని గంభీరపేట మండల ప్రజలతోని అందరితోని కలిసి ఉద్యమం కానీ పోరాటం కానీ చేయడానికి సిద్ధము. మరి రెండవది అయితే హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదు. ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమం చేస్తారు, ప్రత్యామ్నాయం ఆలోచన చేసి ప్రజలకు రవాణాకు అంతరాయం కలగకుండా చూస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ తప్పనిసరి ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగించి ఆ నిర్మాణం చేపట్టి పూర్తి చేయించాలని కోరుతున్నాం. లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే హంగర్ స్ట్రైక్ అయినా సిద్ధం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై పులే, జై భారత్.